నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని సిఐటియు రాష్ట్ర నాయకుడు రమేష్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి నేత కార్మికులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ఆందోళనకు దిగిన సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. కార్మికులు, పవర్లూమ్ కార్మికులు కానీ, వైపని కార్మికులు కానీ, వార్పిన్ కార్మికులు కానీ, ఆసాములు కానీ, ఈ రంగం మీద ఆధారపడినటువంటి గుమాస్తాలు కానీ గత 3 నెలలుగా ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయి కార్మికులకి పని లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు ఈ 3 నెలలుగా కార్మికులకి పని లేకపోవడం వల్ల కార్మికులు పస్తులతో, అప్పుల బాధతో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఇన్ని నెలలుగా మేము తీసుకెళ్లినా దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఈ రహదారి దిగ్బంధనాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి పని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఆర్డర్ ఇచ్చి ఉత్పత్తి చేయించడం వల్ల కార్మికులకి 365 రోజులు పని దొరికేటటువంటి అవకాశం ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఆ పథకాన్ని కనుక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపయోగించగలిగితే ఉపాధి దొరుకుతుంది. మీరు కమిషన్ల కోసమే కక్కుర్తి పడితే మీరు ఇతర రాష్ట్రాలకి ఆర్డర్ ఇచ్చుకోండి. కార్మికులకే ఉపాధి కల్పించాలని మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల చేత ఉత్పత్తి చేయించి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.